విద్యార్థులకు మాత్రం నారా లోకేష్ ఒక మంచి చర్య తీసుకున్నారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టడం. బడి పిల్లలకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమల్లో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ప్రస్తుతం రేషన్ బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుండగా ఇక మీద సన్న బియ్యంతో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన విభాగం దీని మీద చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే సన్న బియ్యం సంచులు పాఠశాలకు చేరినాయి. గురువారం నుంచి బడులు ప్రారంభమవుతున్న క్రమంలో మొదటి రోజు నుంచే సన్న బియ్యంతో వండిన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తారు. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు, హాస్టళ్లలో ఈ మేరకు మార్పు అమల్లోకి రాబోతుంది. ఇందుకోసం ఏడాదికి 95,509 మెట్రిక్ టన్నులు బియ్యం అవసరం అవుతాయని అంచనా వేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 1 నుంచి 5 విద్యార్థులకు రోజుకు 100 గ్రాములు, 6 నుంచి 10 విద్యార్థులకు రోజుకు 150 గ్రాములు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 200 గ్రాములు చొప్పున బియ్యం అవసరం. 1 నుంచి ఇంటర్ వరకు చదివే 32,65,635 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం ఏడాదికి 75,400 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. కేజీబీవీలో ఒక్క విద్యార్థికి రోజుకు 500 గ్రాముల బియ్యం అవసరం. కేజీబీవీలో 1,19,506 మంది విద్యార్థులు ఉండగా ఏడాదికి 19,727 మెట్రిక్ టన్నులు కావాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు, హాస్టళ్లలో ఒక్క విద్యార్థికి నెలకు 15 కిలోలు అవసరం. వీటిలో ఉన్న 2,095 మంది విద్యార్థులకు 382 మెట్రిక్ టన్నులు కావాలి. పాఠశాలకు 25 కిలోల సంచుల రూపంలో బియ్యం సరఫరా చేస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆటోమేటిక్గా ఇండెంట్ జనరేట్ అవుతుంది. గతంలో రేషన్ షాపుల నుంచి పాఠశాలకు బియ్యం సరఫరా చేసేవాళ్ళు. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం పంపుతారు. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించకుండా ప్రతి సంచి మీద క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బియ్యాన్ని తీసుకున్నప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. అలాగే సన్న బియ్యం నాణ్యత మీద హెచ్ఎంలు అభిప్రాయాలు సేకరించాలని, నాణ్యతపై రేటింగ్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.